ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో మొదలయ్యే 2 టెస్టు మ్యాచ్ల సిరీస్కి ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా లంక పర్యటనకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్తో జరిగిన 2వ వన్డే సందర్భంగా బుమ్రా మోకాలి గాయానికి గురయ్యాడు. దీంతో లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేకు జస్ప్రీత్ దూరమయ్యాడు. అయితే బుమ్రా ఇంకా తన గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. బీసీసీఐ మెడికల్ టీం అతడికి జూలై 30 వరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించిందట. ఆ తర్వాత బుమ్రా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు చేరుకుని రికవరీ ప్రక్రియను పూర్తి చేయనున్నాడు. అక్కడ వైద్యుల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాతే అతని ఎంపికపై సెలెక్టర్లు నిర్ణయం తీసుకోనున్నారు. ఏది ఏమైనప్పటికీ బుమ్రా పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 3 నుంచి 4 వారాల సమయం పట్టనుంది. ఈ క్రమంలోనే లంకతో టెస్టు సిరీస్కు బుమ్రా దూరమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే భారత్కు భారీ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే లంకతో టెస్ట్ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో జరగనుంది. కాబట్టి ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్లో ఉండాలంటే టీమిండియా తమకు మిగిలిన ఉన్న 9 టెస్టుల్లో 7 తప్పకుండా నెగ్గాలి. కాబట్టి డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్లో ఉండాలంటే భారత్ ఖచ్చితంగా ఈ సిరీస్ గెలవాల్సిందే. కానీ ఈ సిరీస్కు బుమ్రాతో పాటు నితీష్ కుమార్ రెడ్డి కూడా దూరం కానున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. మరోవైపు ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడ్డ వాషింగ్టన్ సుందర్ వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తుంది. అతడు తొలి టెస్టుకు కాకపోయినా 2వ టెస్టులోనైనా ఆడే అవకాశం ఉంది. కాబట్టి కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం కానుండడంతో టీమిండియా ఈ సిరీస్లో ఎటువంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.